వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వైసీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే ఆల్రెడీ మోపిదేవి రమణ రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. రేపు మోపిదేవి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇక వైసీపీ పార్టీకి నేతల వరుస రాజీనామాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ హరీష్. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి రాజీనామా చేసేటువంటి వారు పెరుగుతుంది. ఇందులో భాగంగానే ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ ఆయనకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాజ్యసభ సభ్యత్వం కూడా కల్పించారు. అయితే చివరికి ఆయన ఎప్పుడైతే గవర్నమెంట్ మారిన తర్వాత నుంచి ఆయన ఇప్పుడు పదవికి రాజీనామా చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. క్రితం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ రాజీనామాకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. నేరుగా వచ్చి టీడీపీలో చంద్రబాబు కలుస్తారా లేదంటే మోదీ చూసుకుంటారనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక మరో ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా కొద్దిసేపు అధికారికంగా ప్రకటించారు. పార్టీకి ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణ అనేది కూడా త్వరలో ప్రకటిస్తాను కూడా చెప్పేటువంటి సిచ్యువేషన్ మొత్తం చూసుకుంటే కనుక ఒకే రోజు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు రాజ్యసభ సభ్యత్వానికి అదేవిధంగా ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయడం వైసీపీలో ఒక రకంగా సంచలనంగా మారింది. టీడీపీ నాయకత్వంలో గతంలో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వలసలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉందో ఇది చర్చ జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో వెళ్తారనేది ఒక విచారణ జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎంపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వ్యతిరేకంగా రావాల్సింది. ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రకటన కూడా ఇంకా అధికారికంగా రావాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే హరీష్ చెప్తే మోపిదేవి వెంకటరమణ టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇప్పుడు పోతుల సునీత ఏ పార్టీలో చేరతారనే దానిపై ఏమైనా సమాచారం ఉందా? టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మోపిదేవి పోతుల సునీత అదేవిధంగా మరో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి బేతా మస్తానరావు కూడా పార్టీకి రాజీనామా చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే మోపిదేవికి 20 నెలలు రాజ్యసభ సభ్యత్వం ఉంది. రాజ్యసభ సభ్యత్వం ఉన్నప్పటికీ కూడా ఆయన పదవికి చేయడం ద్వారా ఎమ్మెల్సీ వచ్చేటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఏవైతే ఉంటాయో వాటిలో మోపిదేవికి అవకాశం కల్పిస్తారన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. ఇక మస్తాన్ విషయానికి వస్తే కనుక మళ్ళీ ఆయనకే సీటు రాజ్యసభ సీటు ఇచ్చేటువంటి అవకాశం అయితే టీడీపీలో కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీకి పూర్తి స్థాయిలో మద్దతు ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ మస్తాన్కి అవకాశం ఉండేటువంటి అవకాశం రాజ్యసభ సభ్యులకు ఇచ్చే అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక టీడీపీలో పోతుల సునీతకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎలా ఉండబోతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. దానికి ఏదైనా హామీ తీసుకున్నారా లేదా అనేది కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.